మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వకండి, దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి. నాకు మాట చెప్పండి చాలు. మీకు ఇద్దాం, మీకు పూలు గుర్తిద్దాం అనుకుంటే వాళ్ళకి విధంగా ఒక 2000 5000 వాళ్ళకి అనాథాశ్రమాలకు ఇచ్చాం. లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు, అన్న సీతమ్మ అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం. 10 మంది భోజనం చేస్తారు. నమస్తే అండి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చినటువంటి సందర్భాన 21 సీట్ల దగ్గర పోటీ చేస్తే 21 కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా అన్ని చక్కగా సీట్లు వచ్చినటువంటి శుభ సందర్భాన భరత్ అనేటటువంటి వీరాభిమాని జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ 21 సీట్లకి 21 రైస్ బ్యాగ్స్ మనస్ఫూర్తిగా కాంట్రిబ్యూట్ చేసి అభయ క్షేత్రం అనేటటువంటి అనాథాశ్రమంలో ఉన్నటువంటి 200 మంది అనాథల ఆకలి తీర్చడమే నిజమైనటువంటి పార్టీ సేవ, నిజమైనటువంటి పార్టీ గుర్తింపు, నిజమైనటువంటి పార్టీ లక్ష్యం అనేటటువంటి తన యొక్క మంచి మనసుతో ఇవాళ భరత్ చాలా చక్కని సేవా కార్యక్రమానికి తన వంతు మనస్ఫూర్తిగా 21 రైస్ బ్యాగ్స్ ఇవాళ జనసేన పార్టీ ప్రజల్లో చాలా చక్కగా ముందుకెళ్లి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుందని దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ భరత్ గారి సేవా కార్యక్రమాలు. ఈ 21 రైస్ బ్యాగ్స్ కూడా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది ఆకలి తీరుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అలాగే భరత్ గారికి మరిన్ని విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలని, మరింత మందికి ఈ సేవ వైపు ఇన్స్పిరేషన్ కావాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా దీవిస్తూ we all wish you once again many more సర్వీస్ యాక్టివిటీస్ యూ హావ్ టు డూ. భరత్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రత్యక్షంగా అవకాశం ఉంటే ఒకసారి అభయ క్షేత్రాన్ని విజిట్ చేస్తారని, భరత్ చాలా చక్కగా మీ మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు మీ బ్లెస్సింగ్స్ కూడా భరత్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ రైస్ బ్యాగ్స్ అన్ని అనాథలకి ఆకలి తీరుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ we all convey our best wishes to జనసేన తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీ భవ.